హాయ్ హాయ్ అండి. ఇప్పుడే కూరగాయల మార్కెట్కి వెళ్ళి వచ్చామండి. మేమైతే 4కి వెళ్ళాము, ఇప్పుడు 5 అయిందండి. కూరగాయలు తెచ్చేసుకున్నాము. అరటికాయలు అయితే మన దగ్గర అయితే డజను అర డజన్ అని ఉంటాయి. ఇక్కడైతే అలాగ ఇవ్వరండి, కిలో అరకిలో అని ఇస్తారు. నేనైతే కిలో 2 కిలోల టమాటీలు, కిలో ఉల్లిపాయలు అన్నీ తక్కువ తెచ్చుకున్నామని. ఎందుకంటే మేము ఉండే క్వార్టర్స్ టౌన్షిప్లో వారానికి 2 సార్లు అయితే మార్కెట్ అయితే ఉంటుందండి. అందుకని చెప్పి ఎందుకు ఎక్కువ తెచ్చుకోవడం అని 4 రోజులకి వెళ్ళి మేము తెచ్చేసుకుంటామండి. అందుకని చెప్పి ఎక్కువైతే నేను తెచ్చుకోలేదు. క్యాప్సికమ్, కొత్తిమీర అన్నీ తెచ్చేసానండి. టమాటీలు అన్నీ కొద్ది ముచ్చులో పెట్టుకొని ప్యాక్ చేసుకుంటాను. నేను ఎక్కువ టమాటీలు అయితే వాడుతాను, అందుకే టమాటీలు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు అన్నీ నేనైతే తెచ్చినప్పుడు అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దానికి ఉన్నవన్నీ తీసేసి ఒక డబ్బాలంట వేసేసుకుంటానండి. ఎందుకంటే అలాగంతా ఉంచిస్తే పాడైపోతాయి. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, అందుకనే కొత్తిమీర కట్ట ఎక్కువ దానికి మట్టి కట్ట ఉంటుందండి. అందుకని చెప్పి నేను దాన్ని నీట్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ తర్వాత ముచ్చులు అయితే పెట్టను, ఎందుకంటే పోతాయి. ఇక్కడైతే ముచ్చులు అయితే బ్యాన్ చేశారండి. మరి మన ఆంధ్రాలోన బ్యాన్ చేశారో లేదో నాకైతే తెలీదు, మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఇవి స్వీట్ కార్న్ డబ్బాలు అండి, సోంపాపి డబ్బాలు. అరకిలో పావు కిలో అన్ని మేము తెచ్చుకున్నప్పుడు ఆ డబ్బాని నీట్గా క్లీన్ చేసి ఉంచుకుంటానండి. ఎందుకంటే అవి ఇలాంటి వీటికి ఉపయోగపడతాయని. ఇదిగో అండి ములంకాయలు నీట్గా కట్ చేసి అయితే నేను పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఇలా ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. అరటికాయలు 1 కిలో తీసుకోమని చెప్తే మా వారు కిలో తీసుకున్నారండి. ఎందుకండి అని నేను అడిగితే వర్షాకాలం కదా బజ్జీలు చేయి అన్నారండి. అందుకని చెప్పేసి సరేలే తీసుకొని ఇష్టం, నేను ఎందుకు కాదన్నామని తీసేసుకున్నారండి. ఇదిగో అండి ములంకాయలు అన్నీ నీట్గా కట్ చేసి అయితే డబ్బాలంతా పెట్టేశాను. అప్పుడు దాచిన డబ్బాలు ఇప్పుడు దీనికి నాకు పనికొచ్చాయండి. అన్నీ ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే నేను ఒక్కొక్కటి పెట్టేసుకుంటాను.